ముందు భూమిలో మనము మంచి వాతావరణాన్ని సృష్టించాలి. ఒకప్పుడు మంచిగా ఉండింది మన నేల. మనమే సర్వనాశనం చేసినాం. గత 30 సంవత్సరాల నుంచి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి, ఎంతసేపు యూరియా, డీఏపీ, పొటాష్‌లు అవసరానికి మించి ఉపయోగించి, పోటీపడి వాటి మీద ఖర్చు పెట్టి, చివరికి మన బ్రతుకుల్ని ఇలా తయారు చేసుకున్నాం. అందువల్ల ప్రతి ఒక్క రైతు ఈ రోజు నుంచి గుర్తించాల్సింది, మనము పెట్టుబడి లేకుండా మొక్కకు అందించవలసిన 16 మూలకాల్లో ముఖ్యమైనది ఆక్సిజన్. దాని పాత్ర 44% ఉంటుంది. మనము కేవలం అది వేరు వ్యవస్థకు అందుబాటులో ఉండేలా చేయగలగడం ఒక్కటే కావాలి. మనమేం ఆక్సిజన్ కొనబడలేదు, పంపులు పెట్టి కొట్టాల్సిన పని లేదు. మనం ఒక చక్కటి వాతావరణాన్ని భూమిలో సృష్టించాలి. అంటే గాలి నేలలోని పొరల ద్వారా చొచ్చుకొని లోపలికి పోయే వాతావరణాన్ని మనం కలిగిస్తే చాలు. అప్పుడు మొక్క వేరు వ్యవస్థ ఆక్సిజన్ తీసుకొని వృద్ధి చెందుతుంది. దానిలో జరిగే జీవన ప్రక్రియలన్నీ సక్రమంగా చేసుకొని అది వృద్ధి చెందడం వల్ల ఎక్కువ దూరము, ఎక్కువ లోతు వ్యాపించి అన్ని రకాల పోషక విలువలని ఎక్కువ విస్తీర్ణం నుంచి సంగ్రహించి పైకి అందిస్తుంది. అప్పుడే మొక్క దృఢంగా పెరుగుతుంది, ఆరోగ్యంగా పెరుగుతుంది, దేన్నైనా తట్టుకోగలుగుతుంది. మనము పైనుంచి స్ప్రే చేసి కేవలం 3 మాత్రమే యూరియా, డీఏపీ, పొటాష్ వీటిని మాత్రమే అందించి మిగతావి ఏం అవసరం లేదన్నట్లు పట్టించుకోకుండా వదిలేసి ఇలా చేయడం వలన ఇటువంటి పరిస్థితి దాపురించింది మనకు. కాబట్టి ప్రతి రైతు ఈ రోజు నుంచి ఫ్రీగా వచ్చే ఆక్సిజన్, మొక్కలకు అది ఫ్రీగా వస్తుంది, వాతావరణంలో ఉంటుంది ఆక్సిజన్, మనందరం తీసుకుంటున్నాం కదా, అలాగే మొక్కలు కూడా తీసుకుంటాయి. సో ఆ ఫ్రీగా వచ్చే ఆక్సిజను ఏదైతే 44% దాని పాత్ర ఉందో మొక్క జీవన చక్రంలో, దాన్ని మనము వేరు వ్యవస్థకు అందుబాటులో ఉండేలా చెయ్యాలి. అలా చెయ్యాలి అంటే సేంద్రియ ఎరువులు వాడుతూ పోవాలి. రసాయనిక ఎరువులు మోతాదుకు మించి వేయాల్సిన అవసరమే లేదు. అవి ఎంత అవసరమో అంతే వేయాలి. అంతేకాకుండా ఈ ఆక్సిజను మొక్క జీవన ప్రక్రియలో సహకరించేటువంటి, మొక్క ఆరోగ్యాన్ని కాపాడేటువంటి భూమిలో నివసించే ఎన్నో రకాల సూక్ష్మజీవులకి ఆక్సిజనే ఆధారము. సో మనము ఈ ఆక్సిజన్ లభ్యతని లేకుండా చేయటం వలన, గాలి భూమి పొరల్లోకి చొచ్చుకొని పోకుండా అవకాశం లేకుండా చేయడం వలన మొక్క వేరు వ్యవస్థ వృద్ధి చెందట్లేదు. అదే ప్రకారము భూమిలో ఎన్నో రకాల సూక్ష్మజీవులు, మొక్కను కాపాడవలసినటువంటి సూక్ష్మజీవులు వృద్ధి చెందకుండా నశించిపోయినాయి. ఫ్రీగా వచ్చే ఆక్సిజన్ లభించకుండా చేసింది ఎవరు? మనం. ఎంతో విలువైంది అది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందు మనకు ఏదైనా ప్రాబ్లంగా ఉంటే, బాగా సీరియస్గా ఉంటే మనకి ఏం చేస్తారు? వెంబడి ఆక్సిజన్ మాస్క్ పెడతారు. అంటే అది సక్రమంగా అందుబాటులోకి వస్తే తర్వాత మనకు ఏదైనా చికిత్స చేసినా మనము రెస్పాండ్ అవుతాం. అది పెట్టకుండా, ఆక్సిజన్ మాస్క్ పెట్టకుండా సర్జరీలు అవన్నీ చేస్తారా? మనకు చేయరు కదా. అదే ప్రకారము నువ్వు కింద వేరు వ్యవస్థకి ఆక్సిజన్ లభించకుండా చేసి, గట్టిగా అయిపోయి, బిగుతుగా అయిపోయి, ఆక్సిజన్ లభించకుండా నువ్వు చేసి, పైన నువ్వు ఎన్నో రకాలు స్ప్రే చేసి, పెట్టుబడులు పెట్టి, తెగులు మందులు, పురుగు మందులు ఎన్ని కొడితే ఏం లాభం? కాబట్టి ప్రతి రైతు వాతావరణం నుంచి ఫ్రీగా ఉచితంగా లభించే ఈ ఆక్సిజన్ని మొక్క వేరు వ్యవస్థకి అందుబాటులో ఉండేలా చెయ్యాలి. ఇది చేస్తే సగము మన వ్యవసాయము బాగుపడినట్లే. మనకు జరిగిన నష్టంలో సగము ఇలా పూడ్చుకోవచ్చు. దీనికి పెట్టుబడి అవసరం లేదు. మనం చేయాల్సింది ఏంటంటే ఆక్సిజన్ వేరు వ్యవస్థకి, ఆ భూమిలో ఉండే సూక్ష్మజీవులకి అందుబాటులో ఉండేలా చెయ్యడం ఒక్కటే మనం చేయాల్సింది. ఆటోమేటిక్గా గాలి నేల పొరల్లోంచి లోపలికి ప్రవేశిస్తుంది, మొక్క వేరు వ్యవస్థకు అందుబాటులో ఉంటుంది, అలాగే ఎన్నో లక్షల రకాల సూక్ష్మజీవులకి అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ఎంత మేలు జరుగుతుందో ఇది ప్రతి రైతు గ్రహించాలి. ఇక నుంచి అందరము ఒకటే అనుకున్నాం, ఏంటి? మొక్క కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ విడుదల చేస్తుంది, సో దాని గురించి మనకు బాధ లేదు అని అనుకున్నాం. కాదు, మొక్కలో 2 రకాల శ్వాసక్రియలు జరుగుతాయి. ఇది దేవుడు ఆ మొక్కకు ఇచ్చినటువంటి గొప్ప సృష్టి ధర్మం. మొదటిది, నేల పైభాగంలో ఉన్న మొక్కలో కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ విడుదల చేస్తే, భూమిలో నేలలో ఉన్నటువంటి వేరు వ్యవస్థ ఆక్సిజన్ను గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తుంది. ఇటువంటి గొప్ప గుణము మరి ఏ జీవికి లేదు.
మనము ఆ రెండవ శ్వాసక్రియని వదిలేసాం. దాన్ని ఇప్పుడు ప్రతి ఒక్కరూ గుర్తించి మొక్కకు కూడా ఆక్సిజన్ కావాలి. అది ప్రాణాధార మూలకము. మొక్కకు అవసరమైనటువంటి 16 మూలకాలలో 44% ఆక్సిజన్ పాత్ర ఉంది. కాబట్టి మొదటగా మనము మొక్కకు అందించవలసింది, అది కూడా వాతావరణంలో ఉచితంగా లభించేది, ఆక్సిజన్ని అందుబాటులో ఉండేటట్లు చెయ్యడమే. ఇది చేస్తే సగము మనము నష్టాలు తగ్గించుకోవచ్చు. ఇది ఖర్చుతో కూడింది కాదు. కేవలం మనము రసాయనిక ఎరువులు తగ్గించుకొని సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలి. పెంచినప్పుడు మట్టి ఎరువుల మధ్య దూరం పెరుగుతుంది. గాలి నేల పొరల మధ్య కూడా గ్యాప్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల గాలి లోపలే ప్రవేశిస్తుంది ఆ పొరల ద్వారా. అప్పుడే వేరు వ్యవస్థకి ఆక్సిజన్ లభ్యమవుతుంది. అంతేకాకుండా నేలలో మొక్కకు ఉపయోగపడే, మొక్కకు రక్షణగా నిలిచే ఎన్నో రకాల బయో ఫర్టిలైజర్స్ కానివ్వండి, బయో కంట్రోల్ ఏజెంట్స్ కానివ్వండి, ఇవన్నీ సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు, అన్ని బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, అన్ని రకాల వాటికి ఈ ఆక్సిజన్ అందుబాటులో ఉన్నప్పుడు అవి కూడా బాగా వాటి జనాభాని పెంచుకుంటాయి.